హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి. ముందు రోజు రాత్రి డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఇలా ప్లెయిన్గా ఉన్న వాళ్ళని నేను ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీషోలో పర్చేస్ చేశాను. అమ్మవారిని ప్లేస్ చేయడం కోసం ముందుగా టీపై పెట్టుకున్నానండి. అందు మీద శారీ ప్లేస్ చేశాను. అమ్మవారిని కూర్చోబెట్టడం కోసం నేను లోటస్ని తయారు చేశానండి. ఇప్పుడు అమ్మవారి శారీ డ్రాపింగ్ కోసం నేను ముందుగా చిన్న బిందె తీసుకున్నాను. దాని మీద కలసం పెట్టానండి. అందులో బియ్యం వేసిన సపోర్ట్ కోసం. సో శారీ డ్రాపింగ్ అయితే నేను మొత్తానికి ఇలా చేశానండి. శారీ డ్రాపింగ్ అయిపోయిన వెంటనే నేను దారుమందాలకి ఇలా పసుపు కుంకుమ అప్లై చేసుకున్నానండి. ముందు రోజు ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల మనకి పూజ టైంలో మనకి ఇలా హడావడిగా ఉండకుండా నీట్గా మనకు ఉంటుందండి. ప్రసాదాలకు కానీ పూజకు కానీ హడావడిగా ఉండకుండా ముందు రోజే ఇలా మనం డెకరేషన్ చేసుకోవాలండి. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలు తయారు చేసేసానండి. ప్రసాదాలు అయిపోయిన వెంటనే పూజ కోసం పువ్వులు వేస్తున్నాను. ఇవన్నీ మా గార్డెన్లో మొక్కలేనండి. సో మా గార్డెన్లో ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ మొక్క పేరు రాధాకృష్ణ మొక్క అండి. ఇది రాధా మనోహర్ అని కూడా అంటారు. ఇది రాత్రిపూటలో చాలా మంచిగా స్మెల్ వస్తుందండి. ఇవన్నీ కూడా మా అమ్మే వేశారండి. మా అమ్మకి చిన్నప్పటి నుంచి కూడా ఇలా ప్లాంటేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. వీలైతే మా ఇంట్లో ఉన్న గార్డెన్ కూడా నేను నీట్గా వీడియో తీసి గార్డెన్ టూర్ చేస్తానండి. చెప్పాను కదండి మా ఇంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయని. సో డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయండి, అమ్మవారి కోసం కోస్తున్నాము. అండ్ నేను వరలక్ష్మి వ్రతం కోసం నేను ఇప్పుడు కలసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మెయిన్ ఇంపార్టెంట్ కలసం అండి. సో ఫస్ట్ నేను కొబ్బరికాయ నీట్గా వాష్ చేసుకొని పసుపు కుంకుమ నీట్గా అప్లై చేస్తున్నానండి. పసుపు నీట్గా బొల్లు లేకుండా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కుంకుమ పెడుతున్నానండి. మనం ఏ పూజ చేసుకున్నా సరే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మందిరానికి దీపం పెట్టాలండి. ఇది చూపిస్తున్నాను కదండి, ఈ పౌడర్ జావాది పౌడర్. ఇది మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ పౌడర్ని మనం దీపంలోని ఒత్తి వెలుగుతున్నప్పుడు చిన్న పౌడర్ అలా వేస్తే మనకు నీట్గా దేవుడి గదంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఈ పౌడర్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. నేను చిటికలో వచ్చేస్తానండి. ఇప్పుడు ప్రసాదాలు అయితే ఇలా తయారు చేశానండి. నేనైతే మాత్రం 5 రకాల ప్రసాదాలు అయితే తయారు చేశానండి. మనకు స్తోమత తగ్గట్టుగా ఎన్ని ప్రసాదాలన్నా తయారు చేయొచ్చు. ఫ్రూట్స్ అయితే మాత్రం మీకు ఇలా పెట్టానండి. అండ్ గణేషుని తలుచుకొని మంచిగా ఈ పూజ అనేది ఈ వ్రతం అనేది మంచిగా అవ్వాలని చెప్పేసి నేను దండం పెట్టుకొని పూజ స్టార్ట్ చేశాను. గణేష్ పూజ తర్వాత నేను కలశానికి పూజ చేసుకుంటున్నానండి. సో ఇలా తాంబూలం నేను మా అమ్మ కూడా అమ్మవారికి ఇచ్చామండి. కొంచెం గంగాజలంతో నీట్గా తాంబూలం మీద ప్రసాదం మీద మనం పెట్టి అమ్మవారికి మనం నైవేద్యం పెట్టాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, చిట్టి గాజులతో నేను అమ్మవారికి పూజ చేస్తున్నానండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారి అష్టోత్తరం అయిపోయిన తర్వాత తోరణ మంత్రం చదివి తోరణం కట్టుకున్నానండి. అమ్మవారి కథ అయిపోయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చామండి. హారతి అయిపోయిన వెంటనే తాంబూలాలకి పిలిచాము. మేము కూడా తాంబూలాలకి వెళ్ళామండి. మా ఇంట్లో అయితే అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.